ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. కొన్ని సూచనలు ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది త్వరలో అంటే అది మీ మీద ఆధారపడింది. మీరు ఎంత తొందరగా మీలో మీరు మార్పు తెచ్చుకోగలుగుతారో. ఒక టైం క్యాప్స్యూల్గా మారబోతోంది. అంటే కాలము అనేటటువంటి ఒక భావనాత్మకమైనటువంటి గుణములో కన్నా ఏర్పడటానికి ఇది ఏర్పరిచాం. అర్థం చేసుకోండి. అది మీకు ఎంత అర్థమవుతే అంత. గందరగోళం పడకండి, ఏం చెప్పానో అర్థం కాలేదని. ఎందుకంటే ఏం చెప్తున్నానో నాకు తెలీదు. వాళ్ళు చెప్పమన్నా చెప్తున్నా, అది వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు. దానికోసం ఆ టైంకి అయిపోవాలి అని నేను మిమ్మల్ని కష్టపెట్టేది అందుకు. ఎందుకంటే ఋషులతో గురువులతో కొంచెం తేడా ఉంది. గురువులు సర్దుకుపోతారు, వాళ్ళ పని అదే, లేపటం మిమ్మల్ని. అంచేత ఏం చేస్తారు గురువులు? మీరు వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదగకపోయినా ట్రై చేస్తారు మిమ్మల్ని లేపటానికి. ఋషులకి అది కుదరవు. మీరు ఆ స్థాయికి వస్తే రండి, లేకపోతే మానేయండి. అది అంతే తప్ప ఈ మధ్యన ఉండదు. మన అదృష్టం ఏంటి అంటే ఋషులకి మనకి మధ్య 5-6 అంతస్తుల ఒక వారధి ఉంది. ఆ వారధిలోకి మిమ్మల్ని తోయటానికి నా ప్రయత్నం. డైరెక్ట్ ఋషుల దగ్గరికి మనం వెళ్ళలేము, వెళ్ళినా వాళ్ళు చెప్పే పనులు మనం చేయలేము, అసంభవం. అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చేయబోతున్నాము, మీరు కడుతున్నటువంటి ఆశ్రమాలు కూడా ఇదే కార్యక్రమాలకి పునాది పడాలి. టైం లేదు మనకి, కేవలం 1.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. కానీ ఈ ప్రయత్నాలు మనం చేస్తున్నవి కాదు. ఇదేదో కొత్తగా ఈ 1.5 సంవత్సర కాలంలో చేస్తున్నవి కాదు. ఇది మహాభారతంలో మహాప్రస్థానం ఉన్నప్పుడు మొట్టమొదట ధర్మరాజు ట్రై చేశాడు. దానికి తన తమ్ముళ్లను, భార్యను, ఒక కుక్కని వెంటబెట్టి వెళ్ళాడు సశరీరంగా స్వర్గంలోకి వెళ్ళిపోవటానికి. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు పడిపోతూనే వచ్చారు మహాభారతంలో. ఎవరు ముందు పడ్డారు, ఎవరు వెనకాతలు పడ్డారు, దాని గురించి మీరు పెద్దగా కంగారు పడకండి. ఆ తప్పులు మీరు చేయకండి. తర్వాత కూడా చాలామంది శరీరంతోనే ఇతర లోకాలకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. వాళ్ళల్లో తుకారాం పేరు మీరు వినే ఉంటారు. విమానం వస్తుంది నా కోసం, నేను వెళ్తున్నాను, నువ్వు రా అంటాడు భార్యని. ఏమంటుంది భార్య? అబ్బో ఇలాంటి పిచ్చి కబుర్లు నేను చాలా విన్నాను, నేను పడుకో అంటుంది. ఆవిడ పడుకునే ఉంటుంది. ఈ ఆశ్రమాలు మీరు ఈ శరీరంతోనే ఆ అత్యున్నతమైనటువంటి లోకాలను దర్శించగలగటానికి కావలసినటువంటి సదుపాయాలు ఇక్కడ ఏర్పడతాయి. ఆ ఏర్పడటానికి ప్రయత్నము మీరే చేయాలి, ఏర్పరచుకోవటం కూడా మీరే చేయాలి. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళకి బజారులో స్పేర్ పార్ట్స్ అమలే. నువ్వు విమానం తయారు చేసుకుంటున్నావా, ఇదిగో ఈ పార్ట్ కొనుక్కో, ఈ పార్ట్ కొనుక్కో, ఇది ఇక్కడ బిగించుకో అనేం లేదు. అవన్నీ కూడా ఆయనే కనిపెట్టుకున్నాడు, తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని ఏం చేశాడు? వాటిని అన్నిటినీ కూర్చుకున్నాడు. అది మనం చేస్తోంది ఇక్కడ. అది అర్థం చేసుకోండి. అది చేయటానికి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే మీ యొక్క భౌతిక జీవితం యొక్క ప్రాముఖ్యత మీ జీవితాలలో 0 అయిపోవాలి. భౌతిక జీవితంలో నేను అనుకున్నటువంటి పరిస్థితులు వస్తేనే నేను ఇది చేస్తాను అంటే ఇది ఎప్పటికీ కుదరదు. ఇంకంటే మీరు అనుకున్న పరిస్థితులు మీకు ఇంకో 70 జన్మలు ఇచ్చినా మీకు తృప్తి ఉండదు. నాకు ఉండదు, అంచేత చెప్పగలుగుతున్నాను. మీ మీద కాదు, నాకు తెలుసుగా నాకు తృప్తి ఉండదని. అంచేత ఇల్లు కట్టుకున్నావా లేదా, కూతురు పెళ్లి చేసావా లేదా, అబ్బాయికి ఉద్యోగం అయిందా లేదా, ఆరోగ్యం కుదుటపడినివ్వండి. ఇప్పుడు నీకు ఆనందం దాటిపోతుంది. ఎగిరిపోయే వాళ్ళు ఎగిరిపోతారు. మీకు నిజంగా ఆ ఋషుల యొక్క సంతతి అనిపించుకోవాలి అని ఉంటే
దీన్ని అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. మనం ఇక్కడ కాలములో ఒక కన్నం పెట్టబోతున్నాం. కాలంలో, టైంలో. దాన్ని టైం మెషిన్ అంటాం. ఋషులందరూ అదే చేశారు. చేసి ఏం చేయగలిగారు వాళ్ళు? ఇటు భవిష్యత్తులోకి వెళ్ళగలరు వాళ్ళు, ఇటు పాస్ట్ వెళ్ళగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూనే ఉంటారు ఈ కాలంలో కూడా. అస్ట్రాలజీ అనే పేరుతోనూ, మహాత్ములు అనే పేరుతోనూ, తాంత్రికులు అనే పేరుతోనూ, ఏదో పేరు పాపం వాళ్ళకి తెలియదు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో. కానీ మనలో చాలా మంది భవిష్యత్తు గురించి చెప్పగలిగే వాళ్ళు అంటాం కదా, అతను చెప్తే అవుతుంది అని. ఇది ఒక విద్యగా ఎవరైనా నేర్చుకోవచ్చు అని మనం నిరూపించగలగాలి. ఇక్కడ అంటే ఇక్కడే కాదు, మన ఆశ్రమాలు ఎక్కడున్నాయో ముందు అక్కడ మీరు నిర్మించగలిగితే ఆ వాతావరణాన్ని, పాపం ఆ ఋషులకి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఆ వేదిక ఇవ్వటానికి ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి 2 లక్షణాల గురించి నేను నిరంతరం చెప్తున్నాను. మౌనము, నిరంతర మౌనము. మీరు అలవాటు అయిపోవాలి ఆ మౌనానికి. మీ మనస్సులలో ఆలోచన అనేది రాకూడదు. ఆ స్థితికి వెళ్ళాలి మీరు. మిల్లిమిల్లిగా ఒక రోజులో అవుతూ టైం పడుతుంది ఇది. ఇక్కడ కాస్త తొందరగా మీరు ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. పెద్ద తొందరగా కాదు, కానీ బయట ప్రపంచం కంటే, మీ ఇళ్లలో కంటే ఇక్కడ తొందరగా ఆ మౌనాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు. ఏమిటా మౌనం? వ్యోమము, గగనము, ఆకాశము. అంతకంటే తక్కువ స్థితిలో ఉంటే అది ప్రేమ కాదు. అది అప్పుడే మీకు ప్రేమించడం చేతైనట్టు. మిగతాదంతా హంబగ్, ప్యూర్ హంబగ్. కృష్ణుడు ప్రతి ఒక్కడికి తన ప్రాణాన్ని ఇచ్చేసేవాడు. మీరు జాగ్రత్తగా చదవండి కృష్ణుడి యొక్క జీవితాన్ని. చదవలేదు మీరు ఆ దృష్టికోణంతో. దుర్యోధనుడి యొక్క భార్య భానుమతి, కృష్ణుడికి ద్రౌపది అంత చెల్లెలు కూడా. ద్రౌపది ఒక్కతే చెల్లెలు కాదు. నీ భర్తే రాజ్యం చేస్తాడు హస్తనాపురానికి అని ఆవిడ చచ్చిపోతున్నప్పుడు ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. చదవండి కృష్ణ చరిత్రని. రేపు వీలుంటే, టైం కనుక దొరికితే నాకు ఆ కృష్ణ చరిత్ర కూడా నేను మీకు వివరిస్తా. కానీ ఈ వివరణ కాదు మీకు కావాల్సింది. మీరు కూడా ప్రేమ స్వరూపులే. సత్యసాయి చాలా స్పష్టంగా చెప్తాడు, ప్రేమ స్వరూపులారా, నాకు మీకు ఏమీ తేడా లేదు, అదొక్కడే నాకు ప్రేమించటం వచ్చు, మీకు ప్రేమించటం రాదు. ఆ ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ప్రేమిస్తున్న వాడిని ఏమీ అడగడు. మీరు చూసుకోండి, కావాలంటే ఆలోచించుకోండి. అనేక ప్రేమ కథలు మనం చదివాం కదా. ప్రేమ కథల్లో ప్రేమిక కానీ ప్రేమికుడు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమడుగుతారు? అసంభవమైంది చేయమంటారు. వాడు చేస్తానంటాడు, చేసిస్తాడు కూడా. ప్రేమ ఒక్కటే అసంభవాన్ని సంభవం చేయగలదు. ఇట్ క్యాన్ డూ ఇట్. మీరు ప్రేమిస్తే కదా మీకు తెలియటానికి. అది ఎప్పుడైనా అమృతత్వం, మృత్యువుని దాటడానికి ప్రేమ తప్ప ఇంకో మార్గం లేదు. ఋషులు ఇప్పటికీ చిరంజీవులుగా ఎందుకున్నారు అంటే వాళ్ళకి మన మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ వాళ్ళని భూమి మీద యాంకర్ చేసి ఉంది. మనకి వాళ్ళు ఎవరో కూడా తెలీదు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవటం లేదు. నిరంతరము గత 5,000 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళ బాధ కానీ మీకేమర్థమవుతుంది? మీ అబ్బాయి మాట వినకపోతే నా దగ్గరికి వచ్చి, మాస్టారు మా అబ్బాయి మనసు మార్చేయండి. నేను చాలాసార్లు అడుగుతాను. ఇప్పుడు నేను అంటాను, నువ్వు మారిపోవచ్చు కదయ్యా మీ అబ్బాయి చెప్పినట్టు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మీరు చెప్పినట్టే వినాలి. అటల్ బిహారీ వాజ్పేయి కూడా మీరు చెప్పినట్టే వినాలి. మీకు చేత ఉన్నా మాస్టారు, చేత అయితే చెప్పండి, లేకపోతే ఈ ప్రేమలు ఈ హరికథలు మాకొద్దు, నేనేం చేయలేను దానికి. ప్రేమ మాత్రమే నా దగ్గర ఉన్నది, ప్రేమ మాత్రమే నేను మీకు ఇవ్వగలను. అది ఎలా పొందాలో చెప్పగలను. దానికోసమే ఈ యంత్రాలు, ఈ యజ్ఞాలు. చెట్టును కొట్టేస్తాం మనం.
ఎంతలా ఉపయోగపడుతుంది మీకు? ఇవంతా చెట్టు నుంచి వచ్చినవేగా. మనం తినే ఆహారం, మనం తినే పళ్ళు, ఏది వేస్ట్ అవుతుంది? మన శరీరం ఎందుకు పనికిరాదు ఎవరికి. దుర్గంధ భూయిష్టమైనటువంటి శరీరం ఎవరికి పనికిరాదు. 3 గంటలు ఉందంటే అందరికీ భయమే, ఏమవుతుందో బాబు కుళ్ళు వాసన. షిర్డీ సాయి శరీరాన్ని తీసిపారేమన్నారు. ఏదో కొంతమంది భక్తులు ఆపగలిగారు కనుక కుదిరింది, కానీ లేకపోతే ఆయన పాపం అప్పుడే బిఛానా ఎత్తేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ శరీరం యొక్క ప్రేమ రాహిత్యం, ఆ ప్రేమ రాహిత్యం నుంచి ప్రేమమయ జీవితంలోకి రండి మీరు రేపటి నుంచి. కరెక్ట్ వర్డా? ఈ క్షణం నుంచి రేపేమవుతుందో ఆవిడికి తెలుసు. ప్రేమించడం నేర్చుకోండి మీరు. ఇవ్వటం నేర్చుకోండి. తక్షణమే రేపటి నుంచి ఇస్తాను కాదు, ఈ క్షణం నుంచి ఇవ్వటం నేర్చుకోండి. ఆ ఇవ్వటం నేర్చుకోవటం ఎలా అనేది ఆధ్యాత్మికత. కేవలం అంతే ఆధ్యాత్మికత, ఇవ్వటమే. మహానైవేద్యం పెడతారు మనుష్యులు. మాస్టారు నవరాత్రులు చేస్తున్నాం ఇక్కడ, మన నాకు తెలియదు నవరాత్రులు, దుర్గా నవరాత్రులు నార్త్ ఇండియాలో అద్భుతంగా చేస్తారు. అసలు టన్నుల స్వీట్స్ వస్తాయి ఒక్కొక్క చోట. ఈ మార్వాడిలో వాళ్ళ షాప్స్ ఉన్నటువంటి ఏరియాలో కనుక ఆ దుర్గా విగ్రహాన్ని కనుక మనం పెట్టుకుంటే టన్నుల స్వీట్లే. నివేదయామి. ఎవరు తింటారు? నాకు ఇంతవరకు అమ్మవారు తింది అని నాకు అనిపించలే. మీరు తినిస్తేగా అసలు అమ్మవారు తింటుంది అనే భావనతో మీరు ఎప్పుడైనా నైవేద్యం సమర్పించారా? అమ్మవారి మీద మనకున్నటువంటి ప్రేమ అది. చూసుకోండి ఎక్కడ తప్పు జరుగుతుందో మనకి. రామకృష్ణ పరమహంస అలా చేయలే, పెట్టాడు, తింది. ప్రతి భక్తుల చరిత్రలో మీకు ఇది కనిపిస్తుంది. ఒక రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలోనైనా ఇది జరిగింది, అందరి జీవితాల్లోనూ జరిగింది అది. మరి మీ జీవితాల్లో ఎందుకు జరగదు? ఎందుకు జరగదు? మనకే ఒక గ్లాసు నీళ్లు తాగితే దాహం తీరదు, వాళ్ళకు ఒక చుక్క నీళ్లు. స్నానం ఇంకా అద్భుతంగా చేయిస్తాం మనం, భలే స్నానాలు చేయిస్తాం పాపం వాళ్ళని ఒక చుక్క నీటితో. మేము చేయించే మాస్టర్ ఏంటా చిన్నపిల్లల భావన? ఎదగండి మీరు కాస్త ఆధ్యాత్మిక జగత్తులో. ఋషుల సంతతి అయినటువంటి మీరు ఈ చిన్నపిల్లల తత్వాన్ని వదులుకోకపోతే ఏ ఋషి ఏమీ చేయలేడు. ఈ చిన్నపిల్లల తత్వాన్ని మీరు వదిలేసుకోగలిగితే మీకు ఏ ఋషి ఎక్కర్లే. ఆ ప్రేమ చెప్తుంది ఏం చేయాలో, ప్రేమ చెప్తుంది ఏం చేయాలో మీకు. ఆ ప్రేమ భగవంతుడికి నివేదన చేస్తున్నప్పుడు 13 ఏళ్ల కుర్రవాడు గోళికాయలు ఆడుకుంటున్నాడు పంజాబ్లో. వాళ్ళ తండ్రి పూజారి, కృష్ణుడి ఆలయంలోనే. ఏదో పని పడింది పాపం అర్జెంటుగా. నేను వెళ్తున్నాను, నివేదన టైంకి నేను రాలేను, నివేదన టైంకి నేను రాలేను కనుక నువ్వు పెట్టే అన్నాడు భార్యకి. సరే అంది భార్య. కానీ అనుకోని అవాంతరం వచ్చి పడి ఆవిడ మందిరంలోకి వెళ్ళటానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. మరేం చేయాలి ఇప్పుడు? భర్త లేడు, తను మందిరంలోకి వెళ్ళకూడదు. ఆడుకుంటున్నటువంటి పిల్లవాడిని పిలిచి నువ్వు నివేదన పెట్టు అన్న. మనం ఈ పిచ్చి పని చాలాసార్లు చేస్తాం. పిల్లల్ని ముట్టుకొని ఇవ్వని చాలా అవసరం. ఇప్పుడే నేను ముట్టుకొని ఇవ్వలేదుగా. పిల్లల్ని మనం ముట్టుకొని ఇవ్వం. ముట్టుకొని ఇస్తే వాళ్ళు మనకంటే బాగా దాన్ని ఉపయోగించుకుంటారేమో మనకి తెలియదు. ఆ చిన్న కుర్రాడు చాలా ఆనందంగా లోపల, వాడికి ఎప్పుడు కుతూహలమే నాన్న ఏం చేస్తూ ఉంటాడు లోపల. మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు అడిగాడు, ఏం లేదురా భగవంతుడికి భోజనం పెడుతూ ఉంటాం, మనం భోజనం చేయటం లేదా, అలాగే భగవంతుడికి భోజనం పెడుతున్నాం అన్నాడు. అక్కడ కొంప ములిగింది. మనం భోజనం చేస్తున్నట్టే అన్నాడు. అని అనుకున్నా ఉంటే బాగుండేది. తీసుకెళ్ళాడు. మంత్రాలు అవి ఏం రావు కదా, గంట కొట్టేశాడు. తినన్నాడు. ఎవడు తింటాడు అక్కడ? మనకే నవ్వు వస్తుంది. భగవంతుడు ఆలయంలో తినమన్నాడు అంటే మన ఆధ్యాత్మికత యొక్క లోతు చూడండి. అంటే భారతీయులైనటువంటి మనకి భగవంతుడి మీద నమ్మకం ఉంది, కానీ భగవంతుడు నైవేద్యం స్వీకరిస్తాడు అంటే నమ్మం మనం. ఆ తల్లి నమ్మలే. ఇంకా రాలేదు బయటకి, ఈవిడ లోపలికి వెళ్ళకూడదు. నాయనా బాబు నైవేద్యం పెట్టావా? పెట్టానమ్మా, తింటలేదు దేవుడు. ఈ రోడ్డు అవతల ఈవిడ ఆర్చి ఏం చెప్తుంది? దేవుడు తిన్నురా, అది మన ఇంటి కోసమేను, మనమే తినేయాలి అదంతాను
అని ఎలా చెప్తుంది? అది అందరికీ తెలుసు, అది వేరే విషయం, కానీ చెప్పుకోం కదా. గందరగోళం. ఇక్కడ టైం అయిపోతుంది, 10:30, 11:30, 12:30, 1:00. వీడికి కోపం వచ్చింది బాబుకి. కోపం వచ్చి, నువ్వు తింటావా లేకపోతే అన్నాడు. చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటారుగా, వాడికి తెలియదు అంటే దేవుడికి ఏం అవదని. ఆ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వం. వచ్చాడు, గబ 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 తినేసాడు, లాక్కున్నాడు మధ్యలో. మరి నాకు రోజు అమ్మ ఇంత పాలు ఇచ్చేది, నువ్వు తిన్న తర్వాత ఇవాళ అసలు అంతా నువ్వే తాగేశావు, నాకేవి పాలు అన్నాడు. సరే, ఆ చిన్నది లాక్కున్నటువంటి ఆ చిన్న గ్లాసుడు పాలు తీసుకుని మిగతాదంతా ఆయన లాగేశాడు. పాపం ఎన్నేళ్ల బట్టి ఆకలిగా ఉన్నాడు, రోజు ఆయన ముందు పెట్టడం పక్కకు తీసేయటం అన్నాయి. ఎన్ని సంవత్సరాలు బట్టి అది జరుగుతోందో పాపం. తీసాడు. తల్లి అడిగింది, ఏదిరా? దేవుడు తిన్నాడమ్మా. నేను పెట్టినా తింటాడు దేవుడు, వాడికి పాపం అప్పో వాళ్ళ నాన్న పెడితే తింటాడని. నేను పెట్టినా తిన్నాడు, గొప్ప. దేవుడు తిన్నాడా? తిండిరా మన కోసం. ఈ లోపల ఆయన వచ్చాడు. ఆడికి ఆ అబ్బాయి మీద నమ్మకం, అబద్ధం చెప్పడం. నిజంగా పిల్లలు అబద్ధం చెప్పారు, మనం నేర్పిస్తాం వాళ్ళకి. ఎవరైనా వచ్చారనుకో లేడని చెప్పి, లేకపోతే పాపం వాళ్ళకి తెలియదు అలా చెప్పాలని. తండ్రికి నమ్మకమే. మరి సాయంత్రం నువ్వే నివేదన పెట్టు, నేను చూస్తానన్నాడు. సరే, నివేదన పెట్టాడు. రాడే అప్పటికి, మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న ఉంటే నాకు భయం, రానన్నాడు. నాకు భయమే అన్నాడు కుర్రాడు. అంతేగా, ఓ పని చేయి, మీ నాన్నని తెర అవతలకి వెళ్ళిపోమను, నేను వస్తా, కాంతి రూపంలో కనిపిస్తాను నేను అన్నాడు. సరే, జరిగింది. తెలుసా అవడో ఆ వ్యక్తి? నానక్ దేవ్. భక్తుల చరిత్రలో మీ నివేదన భగవంతుడు స్వీకరించటం లేదే అనే ఆర్తి మీకు వచ్చినప్పుడే ప్రేమ. మాస్టరు, మా పిల్లవాడు ఏమీ తింటం లేదండి. పొద్దున్న 3 గ్లాసులు పాలు తాగుతాడు, 5 ఇడ్లీలు తింటాడు, మధ్యాహ్నం ఏదో కాస్త జొన్న ముక్క తింటాడు, ఏదో కాస్త పప్పు వేసుకుంటాడు, 5-6 కూరలు తింటాడు, పెరుగు తింటాడు, ఏం తింటం లేదు మాస్టర్, ఏదైనా మంది వండి కాస్త అరగటానికి. ఆకలేస్తే వాళ్ళే తింటారు, మీరే దానికోసం మందులు వేయక్కర్లే. పిల్లలు హుషారుగా ఉంటే చాలు, పిల్లలు తింటం లేదనే వాపోకండి మీరు. అంచేత ఆ నానక్ దేవ్ లాంటి భక్తి, రామకృష్ణ పరమహంస గురించి చెప్తున్నాను. ఇదంతా నేను ఈ యుగంలో వచ్చేవారు భక్తులు, స్వామి మీకు బాధగా ఉందా, అలా ఉందా, మేము చూడలేకుండా ఉన్నాం, మీకు ఏదైనా చేయమంటారా? మేము మళ్ళా మాట దాటేస్తారు. ఈ లోపల ఆయన ఏదైనా అడిగితే చేయాలిగా అంటే అది, ఈ లోపల మళ్ళీ మాట దాటేస్తారు. దాటేసి చివరికి ఏంటంటే ఏదో చెప్పుకుంటారు వాళ్ళు. రామకృష్ణ పరమహంస లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి షిర్డీ సాయికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, బాబు నేను భరించలేను ఈ భక్తుల్ని, నువ్వు ఏదైనా చేయగలిగితే చేయి వాళ్ళని, నాకు వివేకానందలు కావాలి తప్ప వీళ్ళొద్దు నాకు. అలాగా అనిపించగలిగినటువంటి మహాభక్తులం మనం. అది ఇంతకీ ప్రేమ స్వరూపుల చేత కూడా బాబోయ్ ఈ ప్రేమ నేను ఎంతమంది మీద ప్రవహింపజేస్తాను, దేనికి ఉపయోగపడుతుంది, అది ఎవరికి ఉపయోగపడుతుంది? అందరూ అంతే. ఏదో ఒక కష్టం వచ్చింది, ఒక ఆవేదన వచ్చింది, ఏదో చెప్పాము, ఇంకా లిస్టే మీరు మొదలెట్టారనుకోండి, వద్దు. భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు సర్వసమర్థుడు అని మీకు ఎందుకు అర్థం కావటం లేదు? నిరంతరం నేను ముత్తుకుంటున్నా కూడా ప్రేమ రాహిత్యం అంతే. అది ఆ ప్రేమ వస్తే 3 లక్షణాలు వచ్చేస్తాయి. ప్రేమలోనే ఉంది తమాషా అంతా కూడా. ఇది అర్థం చేసుకోండి మీరు. నిరంతరము ఆ ప్రేమ. ఎలాగా ప్రేమ మీకు స్పందిస్తారు? మీకు ఎవరి ఇష్టమో వాళ్ళ గురించి ఆలోచించుకోండి ముందు మీరు. శరీరంలో ఆ స్పందన వస్తుంది కదా, ఆ ఆర్తి వస్తుంది కదా, ఎవరైనా కావచ్చు అంటున్నా కదా నేను, ఎవరైనా కావచ్చు, నాకు అభ్యంతరం లేదు. అది ఓ అందమైన సీనరీ కావచ్చు, ఆఖరికి నాకు మనుషులు వాళ్ళ మీద ప్రేమ కలగదు మాస్టరు, అందమైన సీనరీ చూడండి. మీరు దేనికి స్పందిస్తారో నాకు తెలీదు, కానీ గురువుల రూపంలో ఒక అద్భుతమైనటువంటి సమ్మోహన శక్తి మీరు చూసి ఉంటారు. మీరు ఎంతసేపు అయినా చూడండి వాళ్ళని, మీకు తనివి తీరదు. ఓ షిర్డీ సాయి ఫోటో మీకు ఏం అందగాడు, ఏ అందగాడేం కాదు, ఇంకా నూతన్ ప్రసాద్ పెద్ద అందగాడేమో 101 జిల్లాల్లో షిర్డీ సాయి కంటే. కానీ షిర్డీ సాయి ఫోటో అలా చూడాలని అనిపిస్తుంది మీకు. ఇంచేతంటే శరీరం పోయినా ఆ ప్రేమ మిమ్మల్ని లాగుతుంది.
పుల్స్ యూ, కర్షయతి ఇది కృష్ణ, ఆకర్షించేది కృష్ణతత్వం. మీకు నచ్చిన గురువు ఎవరైనా కావచ్చు. నేను చెప్పినటువంటి ఆ గురువుల్ని మీరు ఎన్నుకోండి అంటలే. ఏదో చెప్పాలి కదా, చెప్పే ఆ గురువు కాదు, వీళ్ళు నాకు చాలా ఇష్టం, లాక్కోండి, చూస్తూ ఉండండి. నేను ఏమీ సాధన చేయలేదు, గురువు ముఖాన్ని నేను 12 సంవత్సరాల పాటు చూస్తూ ఉన్నాను అంతే అన్నాడు షిర్డీ సాయి. యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. మీరెక్కడ చూస్తున్నారు? ఆయన వైపు చూడటంలే, నేను మొక్కుకున్నాను కదా, ఇది అవ్వదు అన్నాడు ఆ ఎమ్మెల్యే, చెప్తా షిర్డీ సాయి ఎలా చేయడో చూస్తా. ఇదే తప్ప షిర్డీ సాయిని చూడం మనం. నేను చెప్తూ ఉంటా కదా నా జీవితంలో జరిగిన అనేకమైనటువంటి సంఘటనలు. యు సీ టు హిమ్, ఆ ఆత్మతత్వాన్ని చూడండి ముందు, మీకు నచ్చినటువంటి ఆ దేవతా స్వరూపాన్ని. ఎవరూ మీకు ఇష్టం లేదు, మీకు స్నేహితుడు ఉన్నాడు, అతను మీకు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక సంఘటన పులకిస్తుంది మీకు. అలాంటిది ఏదైనా జరుగుంటే, ఏమీ జరగలేదు, మీరేదో సినిమా చూశారు, శంకరాభరణం సినిమాలో కొన్ని సీన్స్ నాకు భలే నచ్చుతాయి. ఆ నెత్తురు చేతిలో పట్టుకుని వస్తుంది, అది ఎవరామె, మంజు భార్గవి. ఆ శంకర శాస్త్రి కాళ్ళ మీద ఆ నెత్తురు చేతులతో అర్పణ చేసుకుంటుంది. ఆ సీన్ గుర్తు తెచ్చుకోండి. అంటే మీరు స్పందించగలిగితే దానికి, స్పందించలేకపోతే అనవసరం, దాన్ని మీరు గుర్తు చేసుకోకండి. నేను ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. మీకు దేనికి ఎన్నో డివోషనల్ సినిమాలు చూస్తారు మీరు, శ్రీకృష్ణ సీరియల్ వస్తూ ఉంటుంది మీకు, అందులో ఏదైనా మీకు గుర్తొస్తే దాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అది ఈ క్షణం నుంచి మీ స్మృతిలో ఉండాలి. ఆ ఫీలింగ్, ఆ బ్యూటీ, ఆ ఆవేదన, ఆ పులకింత, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి. అది కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం ప్రేమని. కానీ మీకు ప్రేమ తెలియదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. మీకు అందరికీ తెలుసు ప్రేమ అంటే ఏంటో. ప్రతి వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి త్యాగాలు చేస్తారో పిల్లల కోసం. మీరు ఎలా చేయగలిగారు ఆ త్యాగాలన్నీ? ప్రేమ ఉంది కనుకే. దాన్ని పర్మనెంట్ చేసుకోండి, బిజినెస్గా మార్చకండి. అది నేను చెప్పేది. ఎలా దాన్ని చేసుకుందాం, ఏ విధంగా చేసుకుందాం అన్నది ఈ 3 రోజుల్లో చేస్తూ ఉంటాం మనం. ఇది చేయటమే కాకుండా ప్రకృతిలో జరగబోయేటటువంటి కొన్ని అద్భుతాల గురించి కూడా మనం చర్చించుకోవాల్సి ఉన్నది. ఇంచేతంటే అలాంటి అద్భుతాలు మళ్ళీ మళ్ళీ జరగవు. రాత్రిళ్ళు చాలామంది మెలకుగా ఉండలేరు, కానీ పూర్ణచంద్రగ్రహణం వస్తుంది అంటే చాలామంది ఉత్సాహంగా డాబా మీదకి వెళ్ళి మెలకుగా ఉండి చూసిన వాళ్ళు నాకు తెలుసు. అదొక అద్భుతమైనటువంటి సంఘటన. ఈ 3 రోజులు రాబోయే రోజులలో జరగబోయేటటువంటి ఆ అద్భుత సంఘటన యొక్క ఇంట్రొడక్షన్ మీకు వీలున్నప్పుడల్లా ఇస్తూ ఉంటాను నేను. ఆ టైమింగ్స్ మాత్రం నోట్ చేసుకోండి. 5 సార్లు నేను మిమ్మల్ని కలుస్తాను నేను, ఫర్ 1 hour పీరియడ్, 10:30 to 11:30. అప్పుడు ఈ మౌన సాధన అది ఉండదు. ఆ మౌన సాధన ఇలా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పే కదా ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో గైడ్ లైన్స్ ఉండొచ్చు. లేదా ఈ గురువులు ఏం చేస్తున్నారు, మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, అది 10:30 to 11:30. తర్వాత 3:30 to 4:30. తర్వాత 6:30 to 7:30. తర్వాత రాత్రి 10:30 to 11:30. వీలైన వాళ్ళు ఈ టైమింగ్స్ మిస్ కాకండి. మీ లంచ్ అవర్స్ కానీ మీ ఇతర కార్యక్రమాలు కానీ ఏవైనా ఉంటే, ప్లస్ నిరంతరం ఇంకో పని మీరు చేయాల్సి ఉంటుంది. క్యాసెట్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ మీరు కబుర్లు చెప్పుకోవటానికి రావటం లేదు, ఆధ్యాత్మికత యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి వస్తున్నారు కనుక మౌనంగా ఉన్నప్పుడు మిగతా 45 minutes ఉంటాయి. 15 minutes ప్రేమ మీద ధ్యానం చేయమన్నాను కదా, మిగతా 45 minutes ఏదైనా ఒక క్యాసెట్ వినండి. అర్థం చేసుకోండి ఆ క్యాసెట్ని. వింటం కాదు అది, మీరు మీది అయిపోవాలి, అది మీరు చెప్పగలగాలి ఇంకోళ్ళకి. అది ఇప్పుడు మీరు కెమిస్ట్ ఎప్పుడవుతారు, డాక్టర్లు ఎప్పుడవుతారు, క్లాసులో నేర్చుకున్న విద్యను మీరు బయట ఉపయోగించుకోగలగాలి. మాస్టర్ చాలా బాగా చెప్పారులే, ఏం లాభం నేను ఎంత బాగా చెప్తే, ఆ విషయం మీద అయిపోవాలి. మీరు ఆ ఉచ్చ స్థితికి ఎదగగలగాలి. దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్స్ మెల్లిగా ప్లాన్ చేసుకుందాం. నా దగ్గర కూడా ప్రస్తుతం రెడీమేడ్ ప్లాన్ లేదు, కానీ ఈ ప్రోగ్రామ్స్ గుర్తుంచుకోండి. యజ్ఞం మాత్రం రేపు
కరెక్ట్గా 5:30కి బిగించేస్తాం మనం. యజ్ఞం బిగితవుతున్నప్పుడే గీతా పారాయణ కూడా స్టార్ట్ అవుతుంది. మరి మధ్యన మీరు ఇంకో టైమింగ్ ఏదో ఇచ్చారు కదా మాస్టారు, ఆ టైం అప్పుడు యజ్ఞం జరుగుతూ ఉంటుంది కానీ గీతా పారాయణ ఆగుతుంది. 6:30 to 7:30 ఏదో చెప్పాను కదా, నాకు తెలియదు టైమింగ్. ఏదైనా ఆ టైమింగ్ అవే టైమింగ్స్, అవి మారవు, వాటిని మార్చను. మిగతా కార్యక్రమాలు దానికి అనుగుణ్యంగా కూడా జరగగలిగితే జరుగుతాయి, లేకపోతే తాత్కాలికంగా వాటిని ఆపుతాం, తర్వాత కంటిన్యూ చేస్తాం. ప్రేమ, కళ్ళు మూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అది లెక్చర్లు ఎంత విన్నా ఒకటే, ప్రాక్టీస్లో అనుభూతిలోకి రండి. ప్రేమ, మీ ఇష్టం ఏ స్వరూపాన్నైనా ఊహించుకోండి. ఆ స్వరూపమే మీలో ప్రేమని తీసుకురావాలి. ఆ స్వరూపాన్ని మీ మనల్ని ఉపయోగించుకోండి, మీ పిల్లల్ని ఊహించుకోండి, నాకేం అబ్జెక్షన్ లేదు. చూడగలిగితే రోడ్డు మీద నడుస్తున్న బండివాడిలో కూడా మురళీ మనోహరుడు కనిపిస్తాడు, చూడలేకపోతే ద్వారకి వెళ్ళిన కృష్ణుడు కనిపించాడు. మీకు ఏది చాలా ఆ ఇమోషన్, ఆ భావంలో కరిగిపోండి. మీరు ఉండకండి ఇంకా ఆ భావంలో. నేను ధ్యానం చేస్తున్నాను, నేను ప్రేమ మీద ధ్యానం చేస్తున్నాను, ఆ శ్రీకృష్ణుని పట్టుకుని నేను లాక్కొస్తాను. పెద్ద పెద్ద ఋషులే శ్రీకృష్ణుని పట్టుకు రాలేకపోయారు, గోపికలు డ్యాన్స్ చేయించారు శ్రీకృష్ణుడి చేత ప్రేమ వల్ల. ఋషులకి చేతగాలే అది ప్రేమ. అప్పులకింత తెచ్చుకోండి, ఆనందించండి. ఆ ఆనందం మీరు అనుభవించలేరా? అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఎందుకు వదులుకుంటారు? అప్పులకింత. ఎనీ ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో జరిగింది ఏదైనా కావచ్చు, ఆ అనుభూతిలో కరిగిపోండి. పని ఉన్నవాళ్ళు పనికి వెళ్ళిపోండి. మాకేదో ఆలోచనలు వస్తున్నాయి, రానివ్వండి. అది మీరు అసలు మౌనంలోకి వెళ్ళలే. మౌనంలోకి వస్తే వచ్చేటటువంటి ఆలోచనల వేగం అసలు మీకు తెలియదు, మీరు నుంచోలేరు, పడిపోతారు. ఆ తాకిడి ఎలా ఉంటుందంటే, ఆలోచనల యొక్క తాకిడి నిజంగా ఇటుక ముక్క పెట్టి కొడితే మనిషికి ఎలా ఉంటుందో, మౌనంలోకే కనుక మీరు వెళ్ళగలిగితే అసలు ఆలోచనల తాకిడి ఎలా ఉంటుందంటే అసలు మీరు నించోలేరు, మీరు ఎగిరిపోతారు గాలికి, ఆ ఆలోచనల యొక్క మారుతానికి, ఆ తుఫానికి. అంచేత మౌనాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, 10 మంది కలిసి చేస్తే, ఒకళ్ళ చేయి పట్టుకుంటే ఎంత పెద్ద గాలినైనా ఎదిరించగలం కదా ఎగిరిపోకుండా. అందుకు కలిసి మౌనంగా ఉండమనేది. మీకు తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. మరైతే ఇది మాకు నచ్చింది మాస్టర్, ఇది నిన్ననే చెప్పుంటే చాలా బాగుండింది, మీ ఇళ్లలో మౌనంగా ఉండటం మానేసిద్దాం కదా. మీరు అసలు మౌనంగా ఉండటం రాదని చెప్తూ ఉంటే నేను ఇళ్లలో పెద్ద మౌనంగా ఉంటున్నామని ఎందుకు పోజులు కొట్టడం? ప్రయత్నిస్తున్నారనండి, ఒప్పుకుంటాను నేను. ప్రయత్నించండి ఇళ్లలో మౌనంగా ఉండటం, మాట్లాడకండి ఎవరితోనూ. ఫస్ట్ స్టెప్. నిజంగా నా భావం మీకు అర్థమవుతూ ఉంటే నేను కోరుకునేది ఏంటి అంటే, అసలు ఇళ్లలో మీరు మాట్లాడటం మానేయండి. సౌజ్ఞలు కూడా చేయొద్దు. స్థాణు, శివసహస్రనామము ఈ పదంతో స్టార్ట్ అవుతుంది. స్థాణు. ఒక కర్ర ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగా. శ్రీకృష్ణ సీరియల్ చూస్తున్నవాడికి తెలుసు కదా, మన్మధుడు రతిదేవి డ్యాన్స్ చేసి వాయించిన పాపం వాడేం కదలడు. అలాగా మీరు మౌనంగా వెళ్ళిపోగలగాలి, మౌనంగా ఉండి మీ పనులు మీరు చేసుకోగలగాలి. ఎలా మాస్టారు మౌనంగా ఉండి మీ పనులు ఎలా చేయగలరు? గుండె కొట్టుకుంటోంది, అందులో మీ పాత్ర ఎంత? మీరు తిన్నది అరుగుతోంది, మీ పాత్ర ఎంత? మీ కళ్ళు చూస్తున్నాయి, మీ పాత్ర ఎంత? వాసనలు మీరు చూడగలుగుతున్నారు, మీ పాత్ర ఎంత? అవన్నీ జరగటంలే. ఇది కూడా అలాగే జరుగుతుంది. మీరు జరగనిస్తే అది ప్రాక్టీస్ చేసుకోండి, అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. అది ఫస్ట్ స్టెప్. ఇది రాకుండా మిగతావి మనం చేయలేము. మనం ఏమీ చేయటం లేదు, మన ద్వారా అది జరుగుతోంది. ఇప్పుడు అర్థమైపోయింది మాస్టర్, ఈసారి నుంచి నా ద్వారా అది జరుగుతోంది అనేగా మీరు చెప్పమంటున్నారు, చెప్పేస్తాం. మాటలు కాదు, మాటలు చెప్పడానికి ఏముంది? మీ ద్వారా ఆ శక్తిని ప్రవహించనిస్తే
మీకు తేడా తెలుస్తుంది ఆ శక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. మీ ద్వారా ఆ శక్తిని ప్రవహించనివ్వండి. నిమిత్త మాత్రం భవిసవ్య సాచినన్నాడు మహాభారత యుద్ధానికే. ఆ యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడికి నువ్వేమయ్యా చేసేది, నువ్వేం చేయటం లేదు, నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నానని. అనవసరంగా గందరగోళం పడిపోయి గాబరా పడిపోకు. ఆ మహాకాలచక్ర ప్రవాహంలో, దానికే మొన్న సంక్రాంతి నాడు మహాకాల చక్రవర్తి యంత్రం రూపొందించబడింది. కానీ ఆ యంత్రం టైం క్యాప్స్యూల్కి ఫిట్ చేయాలి, మెషిన్ కావాలి. కారు, ఏరోప్లేను ఏదో నడవాలి అంటే మెషిన్ కావాలి కదా, దానికి తయారు చేయబడింది ఆ మహాకాల చక్రవర్తి యంత్రం. మీరు కాస్త గమనించుకోగలిగితే. కానీ ఇవంతా మౌనంలో వస్తాయి మీకు. మౌనం మౌనం మౌనం. క్లాసులో కూడా లెక్చరర్ చెప్పేటటువంటి పాఠం మీరు మౌనంగా ఉంటేనే అర్థం చేసుకుంటారు. మీరేదో ఆలోచిస్తూ కూర్చుంటే లెక్చరర్ చెప్పేది ఏమర్థం అవుతుంది మీకు? మొత్తం విద్యార్థి మౌనంలో ఉన్నప్పుడే వెళ్తుంది. భౌతికమైన విద్య కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి విద్య కావచ్చు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే మీరు ఏ లెక్చరర్ని కూడా అడగక్కర్లేదు. ఇంకేదంటే ఆధ్యాత్మిక విద్య అపౌరుషేయము. ఆకలేస్తుంది అని అప్పుడే పుట్టిన పిల్లవాడికి చెప్పక్కర్లే. ఎవరు చెప్పారు మరి? ప్రకృతి చెప్తుంది. దాన్ని గురువు అంటున్నాం మనం. మీరు మీ కోరికలు గురువు చెప్పేటటువంటి కోరికలు కావు, మీకు సమాజం మీకు ఏర్పరిచినటువంటి కోరికలు. ఆ తేడా గుర్తించుకోండి. ఇల్లు ఉండాలి, కూతురికి పెళ్లి చేయాలి, కుర్రవాడు ఉద్యోగస్తుడు అవ్వాలి, ఇవన్నీ వద్దంటలే నేను. ఇవన్నీ జరుగుతాయి, మీరు ప్రయత్నించకపోయినా జరుగుతాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి. అవి మీరు ఇతనే ఏంటంటే గొప్పగా నేను చేశానంటారు. ఇది విని ఇంకా ప్రయత్నాలే మానేశారనుకోండి, మీరు అసలు మీరు ఏ శక్తికి లొంగటంలే. కనీసం సామాజిక శక్తికైనా లొంగితే మీ శరీరాలు కాస్త కదులుతాయి. ఇంకా ఆధ్యాత్మిక శక్తికి ఏం లొంగుతారు మీరు? ఇంచేత భౌతిక శరీరావసరములు, కుటుంబ అవసరములు ఎంత మినిమమో అంత మినిమం ఉంచుకోండి, అంత తగ్గించుకోండి. మీరు తగ్గించుకోండి. కుటుంబం వాళ్ళకి తోక తక్కువకండి. ఇవాళ మీకు 3 వచ్చేసింది కదా, నేను మాస్టర్ స్పీచ్ ఇచ్చాను అంచేత ఇవాళ నుంచి బంద్ అన్ని. ఆ పిచ్చి పని నేను చేశాను. నేను 71లో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుని వచ్చాక ఇంట్లోకి చాలా పదార్థాలు రానిచ్చేవాడిని కాదు. నేను ఉల్లిపాయ రానిచ్చేవాడిని కాదు, వెల్లుల్లిపాయ రానిచ్చేవాడిని కాదు, నో సినిమాలు, నో న్యూస్ పేపర్లు. నేను ఇలా యూనివర్సిటీకి వెళ్ళిపోగానే అన్నీ వచ్చేసేవిట. నాకు మాత్రం అందరూ చెప్పేవారు అసలు ఏం లేదని. నేను యూనివర్సిటీ నుంచి వచ్చే ముందు తెలుసు కదా టైము, గప్చెప్. అలాంటిది మీరు బై ఫోర్స్ ఇంట్లో వాళ్ళ మీద మీ భావనలు రుద్దకండి దయచేసి. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా. వాళ్ళు అడిగింది ఇస్తావా మాస్టారు? ఇవ్వగలిగిందైతే ఇవ్వండి, వాళ్ళ అదృష్టం అది, వాళ్ళ కర్మ. దానివల్ల మీకు పిల్లలుగా పుట్టారు వాళ్ళు. మీరు ఇవ్వగలిగింది పూర్తిగా ఇవ్వండి. మీరు అక్కడ మీ ఎడిట్ కట్ కుదరదు. మీరు మాత్రం పూర్తిగా కట్టే. ఇంకా ఏంటి కట్టే? శరీరమైనటువంటి అవసరాలకి కావలసినటువంటి పదార్థాలు అత్యంత అవసరం అవుతే తప్ప ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నియమాలు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే తప్ప ఆ ఋషులకి తగినటువంటి స్థాయికి మీరు రారు. దాహం వేస్తోందా? దయచేసి మంచినీళ్ళు తాకండి. ఆకలి వేస్తోందా? దయచేసి తినకండి. ఎప్పుడూ తినాలి, పడిపోతాము అనిపిస్తే. దాహం ఇంకా ఆపుకోలేము, ఎప్పుడు తాగండి. మళ్ళీ మూర్ఖంగా మీరు మూర్ఛపోయారనుకోండి, నేను పరిగెట్టుకు రావాలి మళ్ళీ ఏమైపోయిందో అని. కామన్ సెన్స్ ఉపయోగించండి. నిజంగా మీకు అవసరం అవుతే తప్ప ఏమీ తినకండి, ఏమీ తాగకండి, ఏమీ ఆలోచించకండి, ఏమీ మాట్లాడకండి, ఏమీ చేయకండి. ఆ మౌనంలో మీ లోపల నుంచి ఆ శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఉద్భవించిన తర్వాత అనంతమైనటువంటి జ్ఞాన సంపద మీలో మెల్లిమెల్లిగా దిగటం మొదలెడుతుంది. నిజంగా మీకు తెలుస్తుంది అది దిగుతోందని. ఇదివరకు నేను ఇలా ఆలోచించలేకపోయేవాడిని, ఇదివరకు నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, నాలో ఇలాంటి మార్పు వచ్చింది అని మీకే తెలుస్తూ ఉంటుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇది రావాలి అంటే రెండో నియమం మీకు ఏం చెప్పాను అంటే, ప్రకృతిని కానీ గురువుని కానీ మీరు అడగటం ఆపేయండి. మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని ఒప్పేసుకోవటం నేర్చుకోండి. ఫస్ట్ స్టెప్.
శ్రీకృష్ణ జన్మాష్టమి ముహూర్తం పెట్టినందుకు. శ్రీకృష్ణుడు నేర్పిన విద్య ఇదొక్కటే. శ్రీకృష్ణుడి యొక్క జన్మని మీరు అర్థం చేసుకోగలిగితే, తల్లి తండ్రి జైల్లో ఉన్నారు, పుట్టాడు, తనేమీ సంఖ్యలు బదలగొట్టలేదు, తలుపు తెరుచుకోమని అనలేదు, తను ప్రకృతిలో అలా జరిగింది. పూతన చంపటానికి వచ్చింది, హాయిగా పాలు తాగాడు. తెలీదా శ్రీకృష్ణుడికి చంపటానికి వచ్చిందని? తెలుసు. శకటాసురుడు, బకాసురుడు, తృణావర్తుడు, ఒకటా రెండా బాలారిష్టాలని మనం ఏదో ఒక కుజుడు చూస్తున్నాడు సార్ మా పిల్లవాడి లగ్నాన్ని, ఎన్ని బాలారిష్టాలు, శ్రీకృష్ణుడికి వచ్చిన బాలారిష్టాలు చూసుకుంటే అన్నీ గందరగోళాలే. కానీ ఆ బాలారిష్టాలన్నీ కూడా ఎందుకు అతను దాటగలిగాడు అంటే దాన్ని స్వీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. మీరు కూడా మీ పరిస్థితిని ఒప్పేసుకుంటే ఆ పరిస్థితులు మీకు ఉండవు. నా అనుభవంలో చెప్తున్నాను నేను. మీరు పరిస్థితులను ఒప్పుకోరు, పరిస్థితులు మారాలి మాస్టారు అంటారు, మారవు, పరిస్థితులు మారవు. కానీ పరిస్థితుల్ని ఒప్పేసుకుంటే పరిస్థితులు మారుతాయి. చేసి చూడండి. అది దాంతో మాస్టర్ నోట్తో అనేస్తాను, నేను ఒప్పేసుకుంటున్నాగా. మా స్నేహితుడు ఒకతను నిజంగా జరిగిన సంఘటన ఒకతను చెప్పాడు. వైజాగ్ వెళ్తున్నట్టు అతను, టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఏమయ్యా నీ టికెట్ ఏదన్నట్ట? లేదన్నాడు. మరి ఎలా అన్నట్టు? ఒప్పేసుకున్నాక టికెట్ లేదని ఇంకేంటి అన్నిసార్లు అడుగుతావని వాడి మీద ఎదురుపడ్డాడు వాడు. నువ్వు ఒప్పేసుకుంటే నువ్వు అథారిటీకి ఎగెయినిస్ట్గా వెళ్ళవచ్చు. నువ్వు ఒప్పేసుకోవాలి పరిస్థితుల్ని. ఒప్పేసుకున్నాక దయచేసి ఆ పరిస్థితుల గురించి మీరు ఆలోచించకండి. ఇవి మారితే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది అని మీరు ఆలోచించకండి. ఆలోచించకపోతే ఏమవుతుంది? అలాంటి వ్యక్తులు ఒక 10 మంది కనుక ఉంటే, ఇందాక నేను చెప్పిన టైం క్యాప్సూల్ అది తయారవుతుంది. ఎలాంటి టైం క్యాప్సూల్ తయారైంది? మధురని చుట్టుముట్టారు. జరాసంధుడు, శిశుపాలుడు, కంసుడు, వాళ్ళందరూ చుట్టుముట్టారు. శ్రీకృష్ణుడు అప్పుడు చాలా చిన్నవాడు, 8 ఏళ్ళవాడు 9 ఏళ్ళవాడు. చంపేద్దామని శ్రీకృష్ణుడిని. రాత్రికి రాత్రే మధుర మాయమైపోయింది అక్కడి నుంచి. ఎక్కడ తెలియంది మధుర? ద్వారక. కండిషన్ ఏంటి? మధురలో ఉన్నటువంటి ఒక్కడికి కూడా వాడు ద్వారకి రాత్రికి రాత్రి మారాడు అని తెలియదు వాడికి. వాళ్ళందరూ జన్మ జన్మల నుంచి ద్వారకలోనే పుట్టాము, ద్వారకలోనే మేము జీవిస్తున్నాం అనేటటువంటి భ్రాంతి వచ్చింది. 1942లో ఐన్స్టీన్ ఓ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒక వార్షిప్, నిజంగా అమెరికాలో జరిగినటువంటి సంఘటన ఇది. ఫిలడెల్ఫియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది సైంటిస్టులు వాళ్ళు కలిసి ఆ యుద్ధ నౌకను అక్కడి నుంచి మాయం చేసి పెర్ల్ హార్బర్, జపాన్ దగ్గరికి మార్చాలి టైం గ్యాప్లో. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. కానీ మనం ఎప్పుడు వింటూ ఉంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ ఎక్స్పైర్డ్. అలాగా నిజంగా వాళ్ళు టైం గ్యాప్లో దాన్ని పంపించగలిగారు. కానీ అందులో పాల్గొన్నటువంటి సైంటిస్టులకి ఆధ్యాత్మిక దృష్టికోణము ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణం యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనేటటువంటి విద్య రాకపోవటం వల్ల ఇప్పటికీ 2 బతికున్నారు ఆ ఎక్స్పెరిమెంట్లో. వాళ్ళు ఇంకా ఆ కొహెరెన్సీ రాలేదు. వాళ్ళు చెప్పే దాంట్లో ఏదేదో చెప్తున్నారు, అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని. ఆ టైం గ్యాప్ శ్రీకృష్ణుడు మథురలో సృష్టించి ద్వారకి పంపించగలిగాడు ఓవర్ నైట్. ఎవరికి తెలియలేదు. అది ఇప్పుడు మళ్ళా ఈ జన్మాష్టమి నాడే దానికి బీజాలు వేయాలి అని నా కోరిక. మీరందరూ కూడా అలా టైం గ్యాప్లో ద్వారకి కాకపోతే ఇంకో చోటకి తీసుకెళ్తారు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో నాకు తెలియదు, నిజంగానే నాకు తెలియదు, ఊహించగలను. కానీ అది కూడా నా ఊహే. కానీ ఆ టైం గ్యాప్లో మీరు బయటికి ఎదగాలి, మీరు కూడా అలాగా స్పేస్ అండ్ టైంని దాటగలగాలి అంటే దయచేసి భౌతికమైనటువంటి స్థితి నుంచి మనస్సుని విడగొట్టుకోగలగాలి మీరు. ఇంకో దారి లేదు. నేనేం చేయను? ఏమీ దారి లేదు. వైరాగ్యం కాదు ఇది.
అంతకంటే ఉచ్చ స్థితికి వెళ్ళటానికి మనకంటే కొన్ని లక్షల సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందు ఉన్నటువంటి గ్రహాల నుంచి, మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలు కాదు, కొన్ని కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి అవి. మనకంటే కూడా కొన్ని కోట్ల కోట్ల కాంతి సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందు ఉన్నటువంటి గ్రహవాసులు కూడా పృథ్వీ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు. అంత అద్భుతమైనటువంటి చేతనత్వపు క్రాంతి పృథ్వీ చూడబోతోంది. దానికి మీ సన్నద్ధత లేకపోతే మీరు మిస్ అవుతారు. ఏం అవ్వదు, ప్రమాదం ఏం జరిగిపోదు. సన్నద్ధత ఉన్నవాళ్ళు వెళ్తారు, సన్నద్ధత లేని వాళ్ళు వెళ్ళరు. అంచేత మీరు వెళ్తారా వెళ్ళరా అసలు ఆ గందరగోళమే లేదు. కాలేజీలో ఒక డిపార్ట్మెంట్కి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఇంకో డిపార్ట్మెంట్కి పరీక్షలు జరగవు. అలాంటప్పుడు ఏమవుతుంది, పరీక్షలు జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్లో లెక్చరర్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ టెన్స్గా ఉంటారు, వాళ్ళ చదువులు అవి చదువుతూ ఉంటారు. ఎగ్జామినర్స్ వస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. రెండో డిపార్ట్మెంట్ వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో పరీక్ష వస్తుంది, అప్పుడు మొదటి డిపార్ట్మెంట్ వాళ్ళు హాయిగా ఉంటారు. అంచేత ఇది మీకు ఇష్టం అవుతేనే, నాకు ఇష్టం ఇది, నేను దానికి అంకితం అయిపోయాను నేను. అంచేత ఈ గురువులు, మీరు ఇంతవరకు విన్నటువంటి గురు పరంపరలు, వీళ్ళు మీకు ఎందుకు ఉపయోగపడరు? అసంభవం అది. అదంతా కూడా టైం స్పేస్ కంటిన్యూయంలో ఏర్పడినటువంటి ఆధ్యాత్మికత. నేను మీకు చెప్తున్నటువంటి ఆధ్యాత్మికత టైం స్పేస్కి అతీతమైనటువంటి ఆధ్యాత్మికత. మరి టైము స్పేసు, కాలము జాగా, దీనికి అతీతమైనటువంటి ఆధ్యాత్మికత శ్రీకృష్ణుడు ఒకసారి చూపించాడు అర్జునుడికి. అర్జునుడికి మాత్రమే కాదు, అతని జీవితంలో చాలా మందికి చూపించాడు. చిన్నప్పటి నుంచి కూడా మన్ను తిన్నావా అయ్యంది యశోద. చాలా దగ్గరగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు. ఆ వైబ్రేషన్స్. తెర వేసుకోవటం మర్చిపోయాడు, నోరు తెరిచాడు. తెర వేసుకోకుండా ఏమైంది తెలుసు కదా, 14 భువనాలు కనిపించాయి అక్కడ ఆవిడికి. గందరగోళం పడిపోయే లోపల మళ్ళా తెర దింపేశాడు, ఫినిష్ అయిపోయింది. ఆ తెర మీ మాయ, మీ మనస్సు, మీ కోరికలు, మీ స్వార్థాలు, ఇవి ఆ టైం స్పేస్ కంటిన్యూంలోకి మీకు వెళ్ళనివ్వకుండా ఆపుతాయి. మీరు వెళ్ళదలుచుకుంటే మీరేం చదువుకున్నారు, మీ శారీరకమైనటువంటి స్థితి ఏమిటి, మీ వయస్సు ఏమిటి, దీనితో నిమిత్తము లేదు. ఆలోచనలు ఆపమంటున్నప్పుడు ఇంకా వయస్సుతో నిమిత్తం ఏముంది? ఆలోచనలు ఆపాలి మీరంతే. ఆ టైం స్పేస్ కంటిన్యూమ్ని అర్జునుడికి మహాభారత యుద్ధంలో చూపిస్తాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా ఒకేసారి సైమల్టేనియస్గా కనిపిస్తుంది. కంగారు పడిపోతాడు అర్జునుడు. ఇంచేత నేను యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంది. ఇంకా ఆ ఆలోచన లేకపోతే కంగారు లేదు. అక్కడ అర్జునుడు లాంటి వాడే కంగారు పడ్డారు అని మీరు కంగారు పడకండి. మీకు ఇంకా తేలిక. ఇంకేంటి, అతను మహాభారత యుద్ధం ముందు నుంచుని చూడాల్సి వచ్చింది. మీరు హాయిగా స్థిమితంగా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అలా లీనమైపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ 1.5 సంవత్సరాల మార్పు ప్లస్ ఇంకొక 14 years ఆ కాలగణన ఎలా జరిగింది అన్నది వీలైతే తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే నాకు అర్థం కాలే అది, ఈ మధ్య నేను చదివాను నేను. అది ఏమవుతుంది అంటే, మానవ శరీరము పరిణామ క్రమంలో ఎంత ఉచ్చ దశకి వెళ్ళగలదో అంత ఉచ్చ దశకి వెళ్ళిపోయింది. చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. ఈ శరీరం ఉందే మన దగ్గర, మన శరీరాలు, భౌతిక శరీరాలు ఎక్స్పర్ట్స్ అయిపోయావి. వాటి పని అవి మనకంటే చాలా బాగా చేసుకోగలుగుతున్నాయి. 60,000 మైళ్ళ ట్యూబ్స్ లో ఓ 70-80 సంవత్సరాలు ఎప్పుడూ ఆగకుండా నీరు ప్రవహించగలిగేటట్టు చేయగలమా? ఎప్పుడు ఒక సెకండ్ కూడా ఆగకూడదు నీటి ప్రవాహం. 60,000 మైళ్ళు, అది కూడా ఏంటి, క్రిస్ క్రాస్. ఒక ట్యూబ్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఇంకో ట్యూబ్ ఇలా వెళ్తూ ఉంటుంది, రకరకాల ట్యూబులు. మన 6 అడుగుల శరీరంలో 60,000 మైళ్ళ రక్తనాళికలు ఇమడ్చబడి ఉన్నాయి. నిమిషానికి 72 సార్లు ఆ నెత్తురంతా గిర్రం తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. మీకేం తెలుస్తుంది? ఎంత అద్భుతమైనటువంటి పరికరమో చూడండి.
ఇలాగ ప్రతిదీ కూడా ఈ అద్భుతమైనటువంటి పరికరాన్ని మీరు ఏవైనా ఉపయోగించుకుంటున్నారా? తినటానికి తప్ప. అది కూడా శరీరం ఒప్పుకోకపోతే మీరు తినలేరు. ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో వచ్చిందనుకోండి, అంతేగా, తినాలన్నా మీరు తినలేరు. ఆకలి వేస్తే అది కూడా శరీరం చెప్తుంది ఆకలి వేసిందని, అప్పుడు తినగలుగుతారు. ఇంతకీ ఈ శరీరాన్ని మీరు దేనికి ఉపయోగించుకుంటున్నట్టు మీరు నాకు చెప్పండి. ఏం చేస్తున్నారు ఈ శరీరాలతో మీరు? ఒకసారి ఆలోచించుకోండి. నాకు మాత్రం అర్థం కాలేదు నేను ఏం చేశాను ఈ 50 ఏళ్ళు. ఏమీ చేయలే ఆ శరీరాన్ని. అద్భుతమైనటువంటి పరికరం ఉంది. ఈ పరికరంలో ఉన్నటువంటి ఏ అద్భుతాన్ని కూడా నేను ఉపయోగించుకోలేదు. కళ్ళు చూస్తున్నాయి నిజమే, చూసి ఏం నేర్చుకున్నా? చెవులు వింటున్నాయి నిజమే, విని ఏం నేర్చుకున్నాను? ఫలానా వాడు వెధవాను, ఎంత ఆనందంగా వింటాము. అవునా, వాడు వెధవా అని దగ్గరికి వెళ్తాం. వాడు చాలా మంచివాడు అంటే పోనీ నువ్వు అలాగే చెప్తావు వాడు ఏంటి మంచివాడు, వినం. అదే ఇది చేస్తామే తప్ప ఈ శరీరము అనేటటువంటి అద్భుత నిర్మాణాన్ని మనం ఉపయోగించుకోకపోతే, ఋషులు చెప్పేదంటే ఇంకా 4 శరీరాలు ఉన్నాయి మనకి. 1 కామమయ శరీరము, 2 మనోమయ శరీరము, 3 విజ్ఞానమయ శరీరము, 4 ఆనందమయ శరీరము. అసలు ఆ శరీరాల యొక్క శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, అదంతా మీకు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకోగలిగితే ఋషులకి మీరు పనికొస్తారు. అంతవరకు మీరు ఎందుకు పనికిరారు ఋషులకి. దేనికి పనికిరారు మీరు? ఎందుకు పనికిరారు అంటే అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు. పుట్టారు, ఏదో ఉద్యోగం వచ్చింది, ఏదో పెళ్ళయింది, ఏదో పిల్లలు ఉన్నారు, చచ్చారు, మళ్ళీ పుట్టారు, చచ్చారు, మళ్ళీ పుట్టారు, చచ్చారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టారు కిందటి జన్మలో మేము ఎక్కడ పుట్టామో మాకు తెలియాలి అని. అది పెద్ద కష్టం కాదు తెలియటానికి. మీకు ఎప్పుడైనా ఒక మేజర్ యాక్సిడెంట్ అవుతే అది ఏ సంవత్సరంలో ఏ రోజు ఎక్కడ జరిగిందో చెప్పగలుగుతారా, చెప్పలేరా? గుర్తుంచుకోండి అంటారా, లేకపోతే అదే గుర్తుంటుందా? పెళ్లి జరుగుతుంది, పెళ్లి రోజు, ఇప్పుడు అది మర్చిపోతున్నారు అనుకోండి, కానీ ఓ బర్త్డే అవి గుర్తుంటాయి కదా. కానీ ఓ 5 రోజుల కిందట మీరు భోజనం చేసి ఉంటారు రాత్రి, ఓ 10 రోజుల కిందటో ఖచ్చితంగా. ఏం తిన్నారు? గుర్తుండదు. ఇంచేత పనికొచ్చేది ఏమీ లేదు కనుక అందులో. మీ పూర్వజన్మ వాసనలు మీకు ఎందుకు గుర్తురావంటే మీ జీవితాలలో ఏమీ జరగలేదు గుర్తుంచుకునేటటువంటివి. తింటాం పడుకోవటం ఏం గుర్తుంటాయి? ఇదే చేశారు అన్ని జన్మల్లోని మీరు. ఏం గుర్తుంటుంది? ఇదే చేశారు. అవును, తిన్నాను పడుకున్నాను. ఏదైనా అద్భుతం జరుగుంటే గుర్తుంటుంది, గ్యారంటీగా గుర్తుంటుంది. ఎందుకు గుర్తుండదు? ఏ జన్మలో జరిగినా గుర్తుంటుంది. మరి ఏది గుర్తు రావటం లేదా మాస్టర్? జరుగుతాయి కదయ్యా అద్భుతం ఏదైనా గుర్తుండటానికి. అది మన జీవితాలు. పూర్వజన్మ స్మృతులు మనకు లేకపోవటానికి కారణం ఏమిటి అంటే నచ్చినా నచ్చకపోయినా ఎందుకు పనికిరానటువంటి దద్దమ్మ జీవితాలు. మనకు ఉపయోగపడలేదు, ప్రపంచానికి ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడలేదు. తిన్నాం పడుకున్నాం. లేదు ఉద్యోగం చేశాం, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఏంటిట? ప్రకృతికి అదేం పెద్ద ఏం కాదు. ప్రకృతి దృష్టిలో అమెరికా ప్రెసిడెంట్ తిన్నా మీరు తిన్నా ఒకటే. ఒక సామాజికమైనటువంటి బంధాలకి మీరు విలువ ఇస్తున్నారు తప్ప వ్యక్తిగతమైనటువంటి మీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ఎందుకు మీరు పుట్టారు? ఎందుకు మీరు ఇక్కడ కలిశారు? మీరు ఏ ఆకర్షణ మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది? అది పట్టుకోండి. అది ఇదే క్యాజువల్గా జరిగిపోయినటువంటి సంఘటన కాదు. ఎవరైనా సరే చుట్టుపక్కల ఈ మాటలు వింటున్న వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా అదృష్టవంతులే. ఎందుకంటే సుమారు 3000 సంవత్సరాల కిందట బుద్ధుడు వైశాలి నగరంలో మాట్లాడుతున్నాడు. 2 మైళ్ళ దూరం నుంచి ఓ పశువుల కాపరి చూశాడంతే బుద్ధుడిని. ఏం చెప్తున్నాడో ఏం తెలుస్తున్న పశువుల కాపరికి అందులో 2 మైళ్ళ దూరం నుంచి ఎవడో కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు. అసలు అది కూడా అతని మనసులో లేదు. అతను 3000 సంవత్సరాల తర్వాత జిడ్డు కృష్ణమూర్తిగా మారాడు. ఆ దర్శనం, ఆ సంఘటన, ఇది ఈ జన్మలో మీకు పనికొస్తుందో పనికిరాదో నాకు తెలియదు. నా కోరిక ఏంటంటే పనికి రావాలని. పనికి రావాలి అంటే ఈ 3 రోజుల్లో మీరు
అర్థం చేసుకుని ఉపయోగించుకోవాల్సినటువంటి మూలమైనటువంటి సూత్రాన్ని అర్థం చేసుకోండి. భౌతిక జీవితానికి స్వస్తి. ఇవ్వాల్సిందే, నేను ఇంకో దారి మీకు చెప్పలేను. కాదు మాస్టారు, అదయ్యాక ఇదయ్యాక ఓకే, మాకే అభ్యంతరం లేదు, కానీ ఇక్కడికి రాకండి, నేనేం చేయలేను దానికి. కానీ మరి బాధ్యత ఉంది కదా, మరి ఆ బాధ్యత మీ కోరికలు తీర్చగలిగేటటువంటి వ్యక్తులను నేను పరిచయం చేశాను కనుక ఆ బాధ్యత నుంచి నేను ముక్తుణ్ణి. అద్భుతమైనటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేశాను. ఓ సిద్ధి సాయి, ఓ సత్యసాయి, ఓ రామకృష్ణ పరమహంస, ఓ లాహరి మహాశయ, ఓ శ్రీరామ శర్మ ఆచార్య. వాళ్ళని అడగండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళు దీనికి ఒప్పుకుంటారు, వాళ్ళు నేను ఒప్పుకోను. వాళ్ళ ప్రేమ వేరు, నాకు ప్రేమ లేదు, అది వచ్చిన గొడవ. వాళ్ళకి అమితమైనటువంటి ప్రేమ ఉంది. ఇంచేత మీరు ఏ ప్రశ్నలు అడిగినా, ఏ కోరికలు అడిగినా సరేలే బాబు అని తీర్చేస్తారు వాళ్ళు. నాకే అబ్జెక్షన్ లేదు, నాకు అవసరమైనా వాళ్ళని అడుగుతాను నేను, మీకు అవసరమైనా వాళ్ళని అడగండి. కానీ ఈ 1.5 సంవత్సరాలలో మీరు ఎదగాలి అంటే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టండి మీ మనస్సులకి. మీ వయసుతో సంబంధం లేదు. నా జీవితాలు ఏమైపోతాయి మాస్టర్ అని ఏం గాబరా పడకండి. మీ జీవితాలు గ్యారంటీగా ఇప్పుడు కంటే బాగుంటాయి మీరు వదిలేస్తే గురువులకి. వాళ్ళకి కనుక, ప్రకృతికి కనుక మీరు మీ జీవితాలను వదిలేస్తే మీకంటే బాగా నడపగలది. మనకే చేత కాదు, రేపేమవుతుందో మనకి తెలియదా, ప్రకృతికి తెలుసు రేపేమవుతుందో. అంచేతే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. తొందరపడమంటాను, పని పూర్తి చేసేయమంటాను, చెప్పిన టైంకి అవ్వలేదు, చూడండి ఎందుకు అవ్వలేదు. మన ప్రయత్నం లోపం అవుతే సవరించుకుందాం. మనం ప్రయత్నించినా జరగలేదు అంటే ప్రకృతి మనకి చెప్తోంది, నీ ఆలోచనలో ఎక్కడో తప్పు ఉన్నది, ఆ ఆలోచనని నువ్వు కరెక్ట్ చేసుకో. ఈ దృష్టికోణము మీ జీవితాలకి కార్నర్ స్టోన్స్ అవ్వాలి, పునాది రాళ్ళు అవ్వాలి. ఈ రోజు నుంచి ఆలోచనలు ఏమీ లేవు. తరంగాల మీద, ఆ కాల ప్రవాహం మీద మీరు పయనిస్తూ ఉండటమే. ఎక్కడ ఉన్నారో మీరు అక్కడ బాధ్యత. ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత. ఎక్కడ ఉన్నారో అక్కడ. ఇక్కడికి వచ్చి ఇంటి గురించి ఆలోచించి, ఇంట్లో ఉండి ఇక్కడ గురించి ఆలోచిస్తే నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రకృతి మిమ్మల్ని ఇంటి యొక్క బాధ్యతను నిర్వర్తించుకో అని చెప్తోంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చెప్పిన దాన్ని పూర్తిగా అవగాహన చేసుకో అని చెప్తోంది. ఇంకా ఇక్కడ మీరు ఉన్నంతసేపు నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా వచ్చేయచ్చు, ఎప్పుడైనా లేచి వెళ్ళిపోవచ్చు. టైమింగ్స్ ఏం లేవు. ఈ వాతావరణంలో మీరు కూర్చోవడమే కావాలి నాకు. ఈ కబుర్లన్నీ వేస్ట్. అసలైన పని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు ఆపరేషన్స్ అన్నీ. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మీకు తెలియదు. వాళ్ళు భలే చేసుకుంటారు, వాళ్ళు తెలియకుండా మొత్తం మంది ఇచ్చేస్తారు కదా. అంచేత ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు కూర్చుని వెళ్ళిపోతే చాలు. నాకు 3 రోజులు ఉండగలిగితే చాలా మంచిది. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి 12 గంటల 10 సెకండ్లకి వెళ్ళిపోతా మాస్టారు, వెళ్ళిపోండి, కానీ రండి. ఉండిపోగలిగితే ఇక్కడ ఉండిపోండి. ఏం చేయగలరు మీరు, ఎలా చేయగలరు, నన్ను అడగండి, ప్రకృతిని అడగండి. అదే నేర్చుకోండి ఇక్కడ మీరు. నన్ను అడగండి, మీ ప్రకృతి ఏం చెప్తోంది. నేను చెప్పింది మీరు ప్రతిసారి చెప్పాలి అంటే గొడవ ఎక్కడొస్తుందంటే నేను అస్తమానం దొరకను మీకు. అప్పుడు మీ అంతటి మీరు నిర్ణయించుకోగలగాలి. ఈ 2 నియమాలు గుర్తుంచుకోండి. ఆహారానికి వెళ్ళమని ఎవరు చెప్పరు, టిఫిన్కి వెళ్ళమని ఎవరు చెప్పరు. ఓపెన్ ఇది, మీ టైం మీదే, వ్యక్తిగతమైనటువంటి టైమింగ్స్. కానీ మరైతే మీరేదో కొంతమందిని ఉండమన్నారు కదా, ఆ కొంతమందిలో మీరు ఉండదలుచుకుంటే ఉండండి, పేర్లు ఇవ్వండి, టైమింగ్స్ ఇవ్వండి. ఇక్కడ మాత్రము కంటిన్యూస్గా 5 ఉండి తీరాలి అన్నాను. ఎవరు 5 చెప్పలే నేను. మీలో ఎవరైనా ఇగో పొద్దున్న 2 గంటలు నేను ఉంటాను గ్యారంటీగా, పొద్దున్న అరగంట సేపు గ్యారంటీగా ఉంటాను, ఇలా ఉంటాను అని చెప్పిన వాళ్ళు పేర్లు ఇవ్వండి. కార్యకర్తలు నాకు అక్కర్లే. మీరు నాకు కావాల్సింది ఏంటో నేర్చుకుని వెళ్ళండి. ఇక్కడ మౌనము, నిరంతర మౌనము, ఏ కోరిక లేనటువంటి మౌనము. మీరు నుంచుని నిద్రపోతున్నారు, కూర్చొని నిద్రపోతున్నారు, ఉద్యోగం నిద్రపోతూ చేస్తున్నారు అనే భావన, రియాక్ట్ కాకండి, కానీ ఆలోచించి చేయండి.
ఇది ఎలా సంభవం మాస్టారు? చూస్తూ ఉండండి, సంభవమే అవుతుంది. అది స్కూటర్ ఆలోచించకుండా నడుపుతున్నారు, మీకు తెలియదేమో. సడన్ గా ఎవడైనా అడ్డొచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు మీకు గుర్తొస్తున్నారే నేను స్కూటర్ నడుపుతున్నానని, లేకపోతే ఏదో ఆలోచించో నడిపిస్తూ ఉంటారు మీరు. బజార్లో స్కూటర్ని 50 కిలోమీటర్ల స్పీడ్లో మీరు ఏ ఆలోచన లేకుండా నడపగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేరు? అది మీ జీవితాన్ని ఆలోచన లేకుండా ఎందుకు నడిపించుకోలేరు మీరు? అర్థమవుతున్న ఉదాహరణ అది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను మాత్రము దమ్మున్న వాళ్ళని, హీరోలు అనిపించుకునే వాళ్ళని అడిగేది ఏంటి అంటే, భౌతిక జీవితానికి ఇక స్వస్తి. భౌతిక జీవితానికి స్వస్తి. రైట్ మాస్టర్, కాషాయ బట్టలు ఇచ్చేయండి, బయలుదేరుతాం అడుక్కోవటానికి. అలాంటి సన్యాసులు నాకు అక్కర్లేదు. నిజంగా జీవితంలో ఉన్నటువంటి ఆకర్షణని వదిలేసుకున్నటువంటి వ్యక్తులు, ఆకర్షణని, జీవితాన్ని కాదు. నేను చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా వినండి మీరు. అన్ఫార్చునేట్ ఏంటి అంటే, ఆధ్యాత్మికతలో ఏది ఉండకూడదో అది దూరింది. ఆకర్షణ వదులుకోండి, పని వదులుకోవద్దు. స్వస్తి.